హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇగోండి చెస్ట్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి మీకు చూపిస్తానండి. అలాగే ఇది కిందికి జారిపోయినట్టుగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే లూజు అంటే ఫ్రంట్ పార్ట్‌లో కొంతమందికి బాగా లూజుగా వచ్చేస్తది కదండీ! అట్లా రాకుండా మనం డాట్స్ అనేవి ఏ విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే డాట్ వెడల్పు ఎంత వేసుకోవాలి అని చెప్పేసి అన్ని సైజుల వరకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు నేను మార్కింగ్ చేసి కటింగ్ కూడా చేస్తాను. అయితే కొంతమందికి చెస్ట్ అనేది పైకి ఎత్తినట్టుగా వచ్చేస్తది. అట్లా రాకుండా అలాగే హైట్ ఎంత పెట్టుకోవాలో చెప్తానండి. సో, ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ ముందు వీడియోలో నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను. అలాగే హ్యాండ్స్ కటింగ్ చూపించాను. సో, ఈ 2 వీడియోలు చూడండి. చూసినాక ఈ వీడియో అయితే చూడండి. అయితే ఈ మిగతా క్లాత్ ఉంది కదండీ! ఇందులో నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తాను. క్లారిటీతో చూపిస్తానండి. మీకు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో, చూడండి ఇప్పుడైతే మిగిలిన క్లాత్‌ని మన వైపు ఇట్లా పెట్టేసుకున్నాం కదా! తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని స్ట్రైట్ కట్ అయితే ఇట్లా పెట్టేసుకోండి. స్ట్రైట్‌గా ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే క్రాస్ కటింగ్ అనమాట. అలాంటప్పుడు క్రాస్ కటింగ్ ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని ఇట్లా క్రాస్‌గా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ మూలలు ఇట్లా వచ్చేటట్టుగా సెట్ చేసుకుంటే సరిపోతదండి. సో, తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇట్లా ఈ విధంగా మొత్తం రౌండ్ దగ్గర సైడ్‌ని ఇలాగ మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసేయండి. మీకు కరెక్ట్‌గా రాలేదంటే ఇట్లా స్కేల్ పెట్టేసుకోండి. ఇట్లా స్కేల్ పెట్టేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తది. సో, ఇదిగోండి ఈ విధంగా అనమాట మొత్తం మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. అయితే ఈ చివరన కూడా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ తర్వాత చెప్తాను మీకు హెవీ చెస్ట్ ఉన్నోళ్ళకి ఏ విధంగా కొంచెం పెంచుకోవాలని చెప్పేసి. ఇప్పుడు చూడండి చెప్పాను కదా! స్ట్రైట్ కట్ వేసేసుకోవాలంటే ఈ విధంగా వేసుకోవాలి. క్రాస్‌గా అయితే ఇప్పుడు నేను మార్కింగ్ చేసే విధంగా బ్యాక్ పార్ట్‌ని పెట్టేసుకుంటే క్రాస్ కటింగ్ వస్తది. సో, ఈ వీడియో ఫస్ట్ చూడండి. బ్యాక్ పార్ట్ కటింగ్ గూడా. అలాగే ఇప్పుడు చూడండి ఇక్కడట లో కటింగ్ తీయాలి కదండీ! అంటే ఫ్రంట్ లోతు తీయాలి కాబట్టి మనకి మీకు తెలియలేదంటే ఇప్పుడు ఫస్ట్ ఇట్లా పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్‌ని ఇట్లా పెట్టేసుకొని ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి ఫస్ట్. ఈ ఎల్ షేప్‌లో ఇట్లా గీసేసేయండి. ఇగోండి ఇలాగా స్ట్రైట్‌గా ఇట్లా గీసేసుకొని ఇందులోన ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసేసుకోవాలండి. ఇది క్రాస్ కటింగే కదా! అందుకోసం ఇగోండి ఇక్కడట ఈ లోతు అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా మనం మనం మెజర్ చేసుకొనైనా తీసేసుకోవచ్చండి. లేదంటే నార్మల్‌గానే ఇట్లా తీసేసుకోవచ్చు. లేదంటే ఆర్మ్ స్కేల్‌తోనైనా ఇట్లా రౌండ్ అనేది తీసేసుకోవచ్చు. సో, తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోండి. అంటే మనకు కొలకిస్తారు కదండీ! ఆ బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ నెక్ ఎంతుందో చూసేసుకోండి. ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇగోండి ఇట్లా నీట్‌గా బ్లౌజ్‌ని ఇట్లా సర్దేసుకోండి. సర్దినాక ఇగోండి ఫ్రంట్ ఉంది కదా! ఇట్లా పెట్టేసుకోండి. పైన ఖర్చు ఉంది కదండీ! ఖర్చు దగ్గర నుంచి ఇప్పుడు మార్క్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడట మనం కుడతాం కదా! ఈ కుట్టిన దగ్గర ఇట్లా పెట్టేసుకోండి. పెట్టేసుకొని నీట్‌గా బ్లౌజ్ అనేది ఇట్లా సర్దుకొని ఫ్రంట్ అనేది ఇట్లా చూసుకోండి. రౌండ్ అనేది ఈ బ్లౌజ్‌కైతే ఎక్కువ లేదండి. నార్మల్‌గే ఉంది. మనకి రౌండ్ కూడా కావాలంటే ఎట్లా అని చెప్తాను. సో, ఇప్పుడు కరెక్ట్‌గా మెజర్ చేసాం కదా! కొంచెం ఒక పావించు వరకు పైకి ఇట్లా మార్క్ చేసేసుకోండి. అంటే మనం హెమ్మింగ్ చేయాలి కదా! పట్టి అతుకుతాం కాబట్టి ఇంకా పైకి కొంచెం పెట్టేసుకోవాలండి. తర్వాతొచ్చేసి రౌండ్ ఎక్కువ కావాలనుకోండి, ఇక్కడ నెక్ ఎంత కట్ చేస్తామో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కట్ చేసేసుకుంటే కొంచెం ఇట్లా వస్తది రౌండ్‌గా. కొంచెం లోపకి వీళ్ళకి అవసరం లేదని చెప్పేసి నేను ముందుగే కొంచెం రౌండ్ తీసానండి. లేదు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఏం చేస్తారంటే, ఇక్కడ నెక్ ఎంతుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని, ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్నాను కదండీ! ఈ విధంగా గీసేసుకోండి. ఫస్ట్ ఎల్ షేప్‌లో గీసేసుకొని, కొంచెం ఈ కార్నర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉంచేసి మిగతాది రౌండ్ అనేది తీసేస్తే ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ అనేది వస్తదండి. ఈ విధంగానే గీసేసుకోవచ్చు. కాకపోతే నేనైతే కొంచెం లోపలికే గీస్తున్నాను. ఎక్కువ రౌండ్ వద్దని చెప్పేసి. సో, ఇప్పుడు చూడండి ఒక టిప్ షేర్ చేస్తాను. ఇక్కడ చూసారా మనం కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ నెక్ అనేది కొంచెం ముందుకి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి. ఈ షోల్డర్ దగ్గర కొంచెం లోపలికి ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్‌గా వచ్చేస్తది. భుజాలు కూడా జారవు. ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఒకవేళ భుజాలు జారుతున్నాయి అని అంటే మాత్రం ఈ విధంగా ఉపయోగించండి. కరెక్ట్‌గా ఫిట్ అయిపోద్ది. మనం కట్ చేసేటప్పుడేనండి ఇప్పుడు చేయాలి. లేదంటే కుట్టేటప్పుడు కొంచెం స్లో ఇచ్చినా సరిపోతదనమాట. సో, తర్వాతొచ్చేసి ఇగోండి ఫ్రంట్ ఎంతుందో పొడుగు చూసుకోండి. ఇక్కడ పైన డాట్ ఉంది కదా! కుట్టాం కదా! ఆ కుట్టిన దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ డాట్ ఉంది కదండీ! ఈ డాట్ దగ్గర వరకు ఇట్లా చూసుకోండి. లాగొద్దండి. అసలు లాగితే ఇది సాగుతూనే ఉంటది. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా! అందుకోసం లాగామనుకోండి సాగిపోద్ది. ఇప్పుడు చూసారా నేను ఫస్టు
మార్కింగ్‌కి ఈ మార్కింగ్‌కి లాగితే ఎంతొచ్చింది దగ్గర 1 ఇంచ్ వరకు తేడా వచ్చేసిందనమాట. ఇలాంటప్పుడు ఏం చేస్తాం మనం కుట్టేసరికి చాలా లూజ్‌గా వచ్చేస్తదనమాట. వచ్చిందనుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇంకా అక్కడ కుదరదు. ఇక్కడే ఈ టిప్పే ఖచ్చితంగా పాటించాలండి. ఇక్కడట లాగేసి గట్టిగా ఇలాగ లాగేసామనుకోండి అది కొంచెం లూజ్ వచ్చేసి మనకి అక్కడ లూజ్‌గా వచ్చేస్తదనమాట. కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదరదు. నేనైతే పైన డాట్ వేశాను కదండీ! అక్కడ వరకే మార్క్ చేశాను కదా! అలాగా స్ట్రెయిట్‌గా అక్కడి నుంచే స్ట్రెయిట్‌గా లైన్ అనేది గీశాను. సో, తర్వాతొచ్చేసి ఇక్కడ నుండి ఖర్చు వదిలేసి 4 హుక్స్ వరకు మార్క్ చేసుకొని ఈ డాట్ వేయాలి కాబట్టి ఈ డాట్‌కి సరిపోద్దండి. ఖర్చుతో కలిపి నేను ఇందాక మార్క్ చేశాను కాబట్టి ఈ డాట్‌కి గూడా పెట్టాను. తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచులకైతే మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి చెప్తున్నాను 25 అనుకోండి చెస్ట్ అనేది వాళ్ళకి ఎంత పెట్టాలంటే 1.5 ఇట్లా పెట్టేసుకుంటే సరిపోద్దండి. తర్వాతొచ్చేసి 40 లోపున్నోళ్ళకి 2.5 పావుతకు 3 ఇంకా హెవీ చెస్ట్ ఉన్నోళ్ళకి 3 కూడా పెడతారండి. లేదంటే మీకు ఏమీ అర్థం కావట్లేదంటే ఏం చేస్తారంటే ఈ ఆది బ్లౌజ్‌లోన ఈ డాట్ వెడల్పు ఉందో దాన్ని బట్టి మీరు వేసేసుకోండి. ఇదైతే 2 ఇంచీలు ఉందండి. నేనైతే 2 ఇంచులకి డాట్ అనేది వేసేసాననమాట. ఈ డాట్‌ని బట్టి కూడా చెస్ట్ అనేది ఆధారపడి ఉంటదండి. కొంచెం చెస్ట్ సైజ్ తక్కువ ఉన్న వాళ్ళకి పెద్ద డాట్ వేసామనుకోండి లూజ్‌గా వచ్చేస్తది. చూసుకోవాలి. ఈ డాటు షోల్డర్‌కి ఎదురుగా వస్తుందా లేదని ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్కేల్ తోటి గీసాను కదా! ఆ విధంగా చెక్ చేసుకోవచ్చండి. తర్వాతొచ్చేసి ఈ డాట్ అనేది రౌండ్‌గా రావాలంటే ఇట్లా కొంచెం కర్వ్ తిప్పాలి. షార్ప్‌గా రావాలంటే స్ట్రెయిట్‌గా వేసేస్తే సరిపోతదండి. సో, ఇప్పుడు ఈ మెయిన్ డాట్‌కి ఎదురుగా ఇటు నుంచి చంకలో ఉండే డాట్ అనేది వచ్చేస్తది. ఇట్లా అనమాట. ఇగోండి ఈ విధంగా. సో, ఈ 2 డాట్‌లకి మిడిల్‌లోన ఈ హుక్స్ పట్టి, కాజా పట్టి వైపయితే ఒక డాట్ వేస్తాం కదా! ఆ డాట్ అనేది ఇట్లా వచ్చేస్తదండి. ఈ 3 డాటుల్ని 1 ½ ఇంచ్ గ్యాప్‌తోని వేసేసుకోవచ్చు. ఇక్కడ ఖర్చు వదిలేసాం కదా! ఇక్కడ నుంచి కింద నుంచి ఒక ½ ఇంచ్ వరకు మార్క్ చేసేసుకోండి. లేదంటే ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఈ సైడ్ జాయింట్లు వేస్తాం కదండీ! అక్కడ నుంచి ఇట్లా పట్టేసుకోండి. ఇలా చూసారా? ఇలా చూసినా సరే కరెక్ట్‌గా వచ్చేసింది. మీరు చూస్తున్నారు కదా! ఈ విధంగా అనమాట. ఇట్లా చూసుకొనైనా వేసేసుకోవచ్చు. లేదు ఇక్కడ ఫోర్త్ డాటు మనకు కావాలి అనుకుంటే మాత్రం ఒక ½ ఇంచ్ పైకైతే మనం గీయకూడదండి. సేమ్ ఇందాక ఎలాగ మార్క్ చేసామో అదే మార్కింగ్ మీద కట్ చేసేస్తే సరిపోతది. మనకి ఫోర్త్ డాట్ అవసరం లేదంటే మాత్రం కొంచెం ఒక ½ ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి. ఇగోండి ఇప్పుడు మార్కింగ్ చేసే విధంగా ఇలాగ రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలండి. సో, చూడండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం ముందుకైతే ½ ఇంచ్ వరకు ఇట్లా గీసేసుకోండి. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలి. ఆ పైన నెక్ దగ్గరైతే అలాగే ఉండాలండి. కింద చెస్ట్ దగ్గర మాత్రమే కొంచెం లోపలికి ముందు వైపైనా ఇట్లా చేయొచ్చు. లేదంటే ఈ బ్యాక్ సైడ్ సైడ్‌ని గూడా వేశాను కదండీ! ఆ విధంగానే మార్క్ చేసుకొని ఆ క్లాత్ అనేది ఎక్కువ ఉంచేసుకోవాలనమాట. అయితే ఇది 34 సైజ్ అండి. ఈ బ్లౌజ్ కటింగు. ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పాను కదా! ఇక్కడ చూడండి ఒకవైపు 8.5 రావాలి కదా! ఇక్కడ 9 ఇంచులొచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ చేస్తాం కదా! డాట్ వేస్తాం కదా! ఆ డాట్ వేసేసాక మిగతాది 8.5 ఇంచులైతే ఒకవైపు వచ్చేస్తదనమాట. సో, చూసుకోండి ఈ విధంగా గూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ లూజ్ అనేది రాకుండా ఉండాలంటే ఈ డాట్‌లో ఒకవేళ లూజు ఎక్కువ వచ్చేసింది అనుకుంటే మాత్రం తగ్గించుకోవాలి. వెడల్పు అనేది తగ్గించుకోవాలండి. లేదా టైటే పట్టేస్తుంది అనేసంటే మాత్రం కొంచెం డాట్ అనేది వెడల్పు పెంచేసుకోవాలి. మళ్ళీ ఇంకోటేంటంటే కొంచెం చెస్ట్ అనేది పైకెక్కేసినట్టుగా ఉంటది కదా! వాళ్ళకి ఈ హైట్ తక్కువ చేసేస్తే అట్లా వస్తదండి. ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ చేసేసామనుకోండి, ఇక్కడ నుంచి ఇలాగా ఇగోండి ఈ విధంగా తక్కువ చేసామనుకోండి, అప్పుడు వాళ్ళకి పైకెత్తినట్టుగా వచ్చేస్తది. ఇదైతే సరిపోయిందిలెండి. ఇది 34 సైజే కాబట్టి ఫ్రంట్ అయితే 13 ఇంచీలే డౌన్ అనేది వచ్చింది కాబట్టి సరిపోతది. లేదంటే కొంచెం బాడీ ఎక్కువగుండి వాళ్ళ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం దింపేసుకోవాలండి. వాళ్ళు 14 ఇంచులు లేదంటే 14.5 కూడా వస్తదనమాట. మరి చిన్న సైజు ఉన్నదనుకోండి చెస్ట్ సైజ్ చిన్నగున్నదనుకోండి అంటే 30 లోపు 25 ఇట్లా ఉందనుకోండి, వాళ్ళకి హైట్ అయితే అంత రాదండి. డాట్ కూడా వెడల్పు తగ్గించుకుంటేనే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కుదురుతది. లేదంటే లూజ్‌గా ఉండి ఇంక మొత్తం బ్లౌజల్లా ఫిట్టింగ్ కుదరదు. జారిపోయినట్టు కనిపిస్తదనమాట. సో, చూసారు కదండీ! ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూడండి మనకి ఒకవేళ రౌండ్ గీయడం రాలేదనుకోండి, ఈ స్కేల్ తోటి ఈ విధంగా గీసేసుకోండి. లో కటింగ్ తీసానండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! ఈ విధంగా. మళ్ళీ 1, 2 సార్లు అయితే నేను చెక్ చేస్తున్నాను.
ఫ్రంట్ అనేది కరెక్ట్‌గా రావాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఫ్రంట్ పార్ట్‌లో టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించి మాత్రమే కటింగ్ అనేది చేయాలండి. సో, అయిపోయింది. నేనైతే కట్ చేస్తున్నాను. నేను పైకి ఏది మార్క్ చేశానో అది మాత్రమే కట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి రౌండ్ అనేది ఎక్కువ అవసరం లేదు చెప్పేసి నేను ఈ విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను. సేమ్ మార్కింగ్ ఏ విధంగా చేశానో అదే మార్కింగ్ మీద కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ముందుకి మార్క్ చేశాను కదా! మీకు చెప్పడానికి గురించే మార్క్ చేశానండి అయితే. నేనైతే అది కట్ చేయను. ఎందుకంటే హెవీ చెస్ట్ కాదు కాబట్టి నేనైతే అక్కడ కట్ చేయను. ఈ సైడ్‌ని కొంచెమే ఉంచుతున్నాను. ఇగోండి ఇలాగా. ఇక్కడ ఈ రౌండ్ దగ్గర లో కటింగ్ తీయాలండి మర్చిపోకుండా. లేదంటే అక్కడ కుచ్చులు కుచ్చుల్లాగా ఎక్కువ క్లాత్ అనేది వచ్చేస్తది. ఇగోండి చూసారు కదా! ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్‌గా ఈ మెజర్ తోటి కట్ చేసేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతది. ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటదనమాట. అదే కట్స్ దగ్గర నుంచి అలాగా కుట్టేసుకొని వచ్చేయవచ్చు. ఇట్లా. ఇగోండి. చూసారు కదా! చెస్ట్ సైజ్‌ని బట్టి మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేదైతే చెప్పాను కదండీ! మిగతా క్లాత్‌లోన మాత్రం నేను షేప్ బెల్ట్‌లవి స్టిచ్ చేస్తాను. మీకు స్టిచ్చింగ్ వీడియో పెట్టేటప్పుడు చూపిస్తానండి. ఇగోండి. బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసేసాం కదా! బ్యాక్ పార్ట్ తీసేసాను. హ్యాండ్స్ తీసేసాను. ఇక్కడైతే మీకు చెప్తున్నాను ఏంటంటే, ఎప్పుడైనా సరే డాట్స్ వెడల్పు అలాగే ఈ ఫ్రంట్ హైట్ మీదే మన చెస్ట్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతదనేసి అయితే మీకు ఈ వీడియోలో చెప్తున్నానండి. సో, చూసారు కదండీ! ఇదే విధంగా మొత్తం అయితే మనకి సైజుని బట్టి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సూపర్ ఫిట్టింగ్ వస్తుందనమాట. సో, ఇంతే అండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.